నమస్తే. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల టైంలో ఖచ్చితంగా కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్తామని అటు రాహుల్ గాంధీ, ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలకు మాటిచ్చారు. స్థానిక సంస్థలు రాబోతున్నాయి, మరి కులగణన చేస్తారా, బీసీలకు 42% రిజర్వేషన్ ఉంటుందా, ఇవన్నీ కూడా ఒక చర్చ వస్తుంది. మరోవైపు హైడ్రా, రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా పంజా విసురుతోంది. ఫాతిమా కాలేజ్, జన్వాడ ఫామ్ హౌస్పై చర్యలు ఉంటాయా లేదా అనే ఒక చర్చ కూడా కొనసాగుతుంది. ఇవన్నీ డిస్కస్ చేద్దాం. నాతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు గాదే ఇన్నయ్య గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, రేవంత్ రెడ్డి చెప్పాడు, రాహుల్ గాంధీ కూడా స్వయం చెప్పాడు, కులగణన చేసే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు పోతామని. ఇక్కడ కులగణన చేసే అవకాశం ఎంతవరకు కనిపిస్తూ ఉంది, చేసే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే రెడ్ల పార్టీ అనే ముద్ర కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి? అంటే ఏదైతే ఏఐసిసి వాళ్ళు అనేక సందర్భాల్లో అనేక శిబిరాల్లో వాళ్ళు తీర్మానాలు చేసుకున్న ప్రకారం చూస్తే మాత్రం వాళ్ళు ఆల్ ఇండియా లెవెల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో కావచ్చు, లేకపోతే వాళ్ళ ఏజెండా అంశాలు కానీ, మేనిఫెస్టో కానీ ఏవి చూసినా కానీ మీరు అన్నట్టు రాహుల్ గాంధీ మాట్లాడిందంటే అది ఏఐసిసి నిర్ణయాలని మాట్లాడతాడు. ఏసీసీ రాహుల్ గాంధీ ఒంటరిగా మాట్లాడలేడు కదా. కాబట్టి వ్రాతపూర్వకంగా ఉన్నాయి, తీర్మానాల రూపంలో ఉన్నాయి, చర్చల రూపంలో ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్నే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అక్కడున్న పీసీసీలు కూడా దాని మీదనే మాట్లాడుంటారు. అయితే మరి ఇక్కడ కూడా తెలంగాణలో ఎన్నికల సందర్భంలో కూడా డిసెంబర్ కంటే ముందు వాళ్ళు కూడా ఇదే విషయాలు ఇక్కడున్న పీసీసీ సభ్యులు కావచ్చు, నాయకత్వం కావచ్చు, లేకపోతే ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు మాట్లాడిండ్రు. ఇది దేశంలో దాదాపుగా అనేక సంవత్సరాలుగా అటు పార్లమెంట్లో అయితేంది, అంటే లోక్సభలు అయితేంది, రాజ్యసభలు అయితేంది, బయట అయితేంది, అసలు ఈ కుల గణనని నేను అనుకుంటా ఏ పార్టీ వ్యతిరేకిస్తలేదు. కానీ మహిళా రిజర్వేషన్ బిల్లును ఎట్లనైతే ఏ పార్టీ వ్యతిరేకిస్తలేదో బయట వచ్చి మాట్లాడేటప్పుడు అందరూ వాస్తవమే, కావాల్సిందే, వేదికల మీద మాట్లాడతారు. ఓ పేద వాళ్ళే ఇక పైనుంచి ఊడిపడ్డ మహానుభావులు లెక్క అది లేకపోతే ఎట్లా, అది సామాజిక న్యాయం కదా, అది మన దేశ రాజ్యాంగం దాని మీద ఆధారపడి ఉందని ఇట్లా చాలా మాట్లాడతారు. అయితే ఇప్పుడు ఈ మాటలన్నీ అయిపోయినాయి, ఇక దశ అయిపోయింది, మాటల దశ అయిపోయింది, చేతల దశకు వచ్చింది. ఆర్ఎస్ఎస్ సంబంధించిన కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు, కులగణన చేస్తే రాజకీయ పార్టీలలో కులగణన పనికిరాదు, మత విద్వేషాలు రెచ్చగొట్టడం ఇవన్నీ జరుగుతుంటాయి, కులగణన ఎందుకు చేయాలని కొంతమంది మాట్లాడుతున్నారు. ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లు ఆర్ఎస్ఎస్ వాళ్ళు? అంటే వాళ్ళు చెప్పేది ఎప్పుడు కూడా వాళ్ళు ఓన్లీ మనవాదాన్నే ఒప్పుకుంటారు. వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఇన్ని కులాలని, ఈ వర్గీకరణలని ఆర్ఎస్ఎస్ ఎప్పుడు ఒప్పుకోలే, ఇప్పటికీ ఒప్పుకుంటలేదు. వాళ్ళు చెప్పేది ఏంటిది, ఒక 4 అంచెల వ్యవస్థ అని చెప్తారు వాళ్ళు. మీకు తెలుసు కదా, ఏది మనువాద సిద్ధాంతం ఏదైతే వాళ్ళు పదే పదే వక్కానిస్తూ ఉంటారో దాన్ని ఆచరించాలంటున్నారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేది ఏదైతుందో దాని ప్రకారమే ఉండాలంటారు. శూద్రులనే అందరూ వస్తారు. ఇక ఈ కులాలన్నీ కూడా, ఈ కింది కులాలు చెప్పబడుతున్న వీళ్ళందరూ కూడా ఈ శూద్రులనే వస్తారు. కాబట్టి ఆల్రెడీ వాళ్ళ మనువాదం ప్రకారము బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇక్కడ రెడ్లు శూద్రులనే వస్తారు. ఇక్కడున్న ఇప్పుడు చెప్పబడుతున్న ఫార్వర్డ్ క్యాస్ట్గా చెప్పబడుతున్న వీళ్ళు కూడా వాళ్ళు శూద్రులనే వస్తారు. ఆ వర్గీకరణే జరగాలి. అంతేగాని ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి ఈ వర్గీకరణ ఏది, ఆదివాసీలు అంటే ఆదివాసీలు, గిరిజనులు, ట్రైబల్లో ఉన్నారు. దళిత వర్గాలుగా చెప్పబడుతున్న భారతదేశంలో ఉన్న అనేక పేర్లతో పిలువబడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మనం బయట మాట్లాడుకున్నట్టు మహర్లు కావచ్చు, మాలమాదిగలు కావచ్చు, ఇంకా ఇతరత్ర ఏదైతే పిలుస్తూ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎస్సీలలో ఉన్నారు. బీసీలలోనేమో ఈ దేశంలో ఉన్న అన్ని మనం చెప్పబడే 47% ప్రజలు ఎవరైతే అనుకుంటున్నామో వాళ్ళందరూ కూడా ఆ బీసీలలో అనేక పేర్లతోటి, ఈ దేశంలో ఒక పేరుతో, ఈ రాష్ట్రంలో ఒక పేరుతో ఉంటే ఇంకో రాష్ట్రంలో ఇంకో పేరుతో ఉన్నారు. ఇక్కడ మనము
ఇక్కడ కుర్మోళ్ళు అంటే కుర్మి అంటారు, ఇంకోటి అంటారు, గౌడ అంటే ఇంకో దగ్గర ఇంకో పేరుతోటి పిలుస్తారు. ఇక్కడ మున్నూరు కాపు ఉంది, వేరే దగ్గర మున్నూరు కాపు లేకపోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోనే మున్నూరు కాపు ఎక్కువగా మనం వాడుకలో మనం మాట్లాడుతూ ఉంటాం. ఇంకో ప్రాంతాల్లో అక్కడ బీసీలలో మున్నూరు కాపు కనపడకపోవచ్చు, ఇంకో పేరుతోటి ఉంటారు. అయితే వాళ్ళ మనువాదం ప్రకారము బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ శూద్రులలోనే వీళ్ళందరూ వస్తారు. దాని ప్రకారమే వర్గీకరణ చేయాలి. అదే హిందుత్వము, అదే శాస్త్రీయము, అదే మన నాగరికత అని వాళ్ళు నమ్ముతున్నారు. వాళ్ళు అదే మాట్లాడతాడు. నమ్మినోడు వాడు ఇంకోటి మాట్లాడతాడా? భారతదేశ రాజ్యాంగాన్ని వాళ్ళు ఒప్పుకోలే, భారతదేశ త్రివర్ణ పతాకాన్ని వాళ్ళు ఒప్పుకోలే. ఏదో ఇప్పుడు తప్పనిసరి వాళ్ళు నాగపూర్ RSS కేంద్ర కార్యాలయం మీద జెండా ఎగరేస్తుండ్రు, కానీ వాళ్ళు ఎప్పుడు ఒప్పుకున్నారు? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రభుత్వం మొత్తం రెడ్ల పార్టీ అనే ఒక ముద్ర అయితే ఉంది. కానీ ఈ కులగణన చేస్తే భవిష్యత్తులో బీసీలకు రాజ్యాధికారం వస్తుందేమో అనే భయంతో ఇది ఆపే ప్రయత్నాలు జరుగుతున్నాయంట. ఎంతవరకు వాస్తవం? వాస్తవమే. ఇప్పుడు మనకి వాళ్ళు ఆల్రెడీ చెప్పిండ్రు, ఎన్నికల ముందు చెప్పిండ్రు, ఎన్నికల ముందు చాలా మాట్లాడిండ్రు. మరి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండ్రో లేదో కానీ వాళ్ళైతే ఇవన్నీ మాట్లాడింది వాస్తవం. ప్రజలు దాన్ని నమ్మింది వాస్తవం, నమ్మి ఓటేసింది కూడా వాస్తవమే. చాలా సామాజిక మార్పు వస్తుంది, లేకపోతే పాలనలో మార్పు వస్తుంది, పాలకుల్లో మార్పు వస్తుంది అని ప్రజలు భావించారు. ఇవి మార్పు కోసమే కదా ఇంత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి తీర్పిచ్చింది. మరి ఈరోజు ఇన్ని దాదాపు ఇప్పుడు 9 రేపు 7వ తారీఖు వస్తే 9 months పూర్తయితే, డిసెంబరు 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే మరి రేపు 7వ తారీఖు, ఇవాళ 3వ తారీఖు కదా, 4 రోజులు అయితే 9 నెలలు అవుతుంది. మరి ఇంతకాలం చాలా విషయాల మీద చాలా నిర్ణయాలు చేసిండ్రు. ఎందుకు ఇది అసెంబ్లీలో దీన్ని ఒక ప్రత్యేక విషయంగా పరిగణించి టాప్ ప్రయారిటీలో ఇదొక ప్రయారిటీ అనుకొని ఎందుకు దీని మీద చర్చ చేయలేదు, మాట్లాడలేదు? ఎందుకంటే రేపు మనకు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి, దాని తర్వాత మున్సిపాలిటీ ఉన్నాయి, కార్పొరేషన్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా దీని మీద ఒక నిర్ణయం అయితే జరగాలి. ఇప్పుడు ఇది జరగలేదు అనుకో, కుల గణన గనక ఇప్పుడు జరగకుండా ఎన్నికలు జరిగినాయి అనుకో, ఇక మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ళకి కదా కులగణన ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా కాంగ్రెస్ పార్టీ మీద? కులగణన చేస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. సో ఇప్పుడు స్థానిక సంస్థలకి వీళ్ళు కులగణన చేయకుండా పోతే పరిస్థితి ఏంది వీళ్ళని? అంటే ఎట్లాంటి సమస్య చెప్పడే అవకాశాలు ఉన్నాయి? అంటే నైతికంగా అయితే అది పతనమైనట్టే, నైతికంగా. కానీ ఇప్పుడు ఏదో చెప్తారు చూడు, నాకు గుదుపున్నోంది రాజ్యం అని. రాజ్యం వాళ్ళ చేతిలో ఉంది, ప్రతిపక్షం బలహీనంగా పడిపోయింది, వాళ్ళ గొడవలు వాళ్ళకు ఉన్నాయి. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాడు, బయట కనపడాడు. ఇంత పెద్ద విపత్తు జరిగితే కూడా ఇప్పటి వరకు ఎవడని తిరుగుతుండా? కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఖమ్మం మొత్తం అక్కడ మునిగిపోయింది, ఒకవైపు తెలంగాణ మొత్తం వర్షాలతో ఆగమాగమవుతుంటే మాజీ ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడట్లేదు అనుకుంటున్నారు? ఆయన మాజీ ముఖ్యమంత్రి కాదు, ప్రతిపక్ష హోదా కలిగినటువంటి ప్రజల సొమ్ముతోటి సుఖాలు అనుభవిస్తున్నటువంటి వ్యక్తి. ఓన్లీ మాజీ ముఖ్యమంత్రి అంటే ఎవడు పట్టించుకోడు. ఈరోజు మన రాజ్యాంగం ప్రకారము ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష హోదా కలిగినటువంటి క్యాబినెట్ మంత్రి ఆయన. అవును, మామూలు స్థాయి అయింది. ఇప్పుడు ఆయనకి ఇచ్చిన బలగాలు కానీ, పోలీసులు కానీ, ఆయనకి ఇచ్చే అన్ని సౌకర్యాలు కానీ అవన్నీ ఏంటి? ఒక క్యాబినెట్ ర్యాంకు వ్యక్తి అని చెప్పి అన్ని చేస్తున్నారు. చేసినప్పుడు ఆయన బహుళ బాధ్యత ఎక్కడున్నది? కాబట్టి ప్రతిపక్షం బలహీనంగా ఉన్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు ఏముంటుంది ఆడ? పాలకపక్షం ఆడింది ఆట, పాడింది పాట. రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో మేము కులగణన చేయకున్నా కానీ, మేము తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చకున్నా, లేకపోతే మేము చెప్పిన 6 గ్యారంటీల రూపంలో ఉన్న 13 గ్యారంటీలని మేము అమలు చేయకున్నా, చూడు ప్రజలందరూ మాకు ఓట్లేసిందా లేదా, మమ్మల్ని గెలిపించిందా లేదా, 33 జిల్లాల్లో 2 జిల్లాల్లో ఈ హైదరాబాద్ తీసేస్తే మిగతా జిల్లాలో జడ్పీ చైర్మన్లు మేమే గెలిచినాము, జడ్పీటీసీ మేమే గెలిచినాము, ఎంపీపీలు గెలిచినాము, ఎంపీటీసీలు గెలిచినాం, సర్పంచులు గెలిచినాయి అని బాటంగా చెప్పుకుంటారు కావచ్చు. గణాంక వివరాల్లో ప్రకారము వాళ్ళు గెలిచి ఉంటారు కావచ్చు. నైతికంగా నువ్వు ఓడినవా, గెలిచినవా? కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి
బై రోడ్ నిన్న ఖమ్మం పోయిండు, ఆడ బాధితుల్ని పరామర్శించడానికి, ముంపు ప్రాంతాలకు పోయిండు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన నష్టపరిహారం ఇవన్నీ కూడా ప్రకటిస్తుండు. గతంలో ఎన్నడూ జరగనటువంటి పాలన ఇప్పుడు జరుగుతుంది, ప్రజల వద్దకే ముఖ్యమంత్రి పోతున్నాడని ఒకవైపు కాంగ్రెస్ నాయకుల వర్షం. నిజంగా జరుగుతుందంటారు అట్లా? ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక విపత్తు అయినప్పుడు గతంలో ముఖ్యమంత్రి పోలేదా, మంత్రులు పోలేదా, ఇవన్నీ వీడొకటి అంటే వాడొకటి అంటాడు. ఈయన నేను కార్లలో పోయినా అంటే నేను హెలికాప్టర్లోంచి మొత్తం చూసినా, ఏరియల్ సర్వే చేసినా, వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఇచ్చినా, నువ్వు కార్లో పోయినావా, నువ్వు ఆడ రాత్రి పన్నావా, బస చేసినావా, విందులు వినోదాలు చేసినావా అనేది కాదు. అంతిమంగా ప్రజలకు ఏం మేలు జరిగింది, ప్రజల సంక్షోభంలో, కష్టాల్లో, బాధల్లో వాళ్ళకి ఏం రిలీఫ్ దొరికింది అనేది ముఖ్యం. అవును, ఇది ఉన్నది. ఈ విపత్తు రావడానికి కారణాలు ఎవడైనా కావచ్చు, కారకులు ఎవడైనా కావచ్చు. గతంలో ఉన్న మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తర్వాత వచ్చిన తెలుగుదేశం కావచ్చు, తర్వాత వచ్చిన టీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ కావచ్చు, ఎవడైనా కావచ్చు. ఈ మొత్తంలో ఇవాళ ఏదైతే ఖమ్మంలో అంత పెద్ద వర్షపాతం, అన్ని మిల్లీమీటర్ల వర్షపాతం, 53 ఏదో అంటున్నారు, అంత పెద్ద వర్షపాతం మొత్తం అతలాకుతలం చేసి పడేసింది. ఇక్కడ హైదరాబాదులో 21, 22 సెంటీమీటర్ల వర్షం పడితేనే అసలు ఆగవాగం అయిపోయింది. అదే వర్షం హైదరాబాద్లో పడితే పరిస్థితి ఏంది మంది? దాంట్లో అంత కాదు, అది అసలు మనం చూస్తాం కదా, అప్పుడు 22లో మొత్తం లోతట్టు ప్రాంతాలంతా మునిగిపోయి పడవల్లో ప్రయాణించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ అప్పుడు 20, 21 ఎంతో, ఇవాళ 30. అక్కడ వచ్చిన దాంట్లో సగం వచ్చిన, అక్కడ వచ్చిన దాంట్లో ఇలాంటి సగం అంటే 26, 27 అంత వచ్చిన హైదరాబాద్లో ఎవడు మనం ఉండలేము, మునిగిపోతుంది మొత్తం, ఎవడు తిరగలేడు ఇక. ఓకే. సో ఇంకోటి హైడ్రా పెద్ద ఎత్తున పంజాబ్ విసురుతోంది అక్రమార్కులపై అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఇక్కడ జన్వాడ ఫామ్ హౌస్ ఒకటి, ఫాతిమా కాలేజ్, ఈ రెండింటి దగ్గరికి వెళ్ళడానికి బుల్డోజర్లు వెనక్కి తగ్గుతున్నాయంట. ఎందుకు అయి ఉండొచ్చు, మీ అభిప్రాయం ఏంది వీటి మీద? ఇప్పుడు ఇక్కడ జన్వాడ అయినా, లేకపోతే ఫాతిమా అయినా, లేకపోతే ఈ గండిపేటకు సంబంధించినటువంటి ఆ చెరువు, ఆ పెద్ద చెరువు ఏదైతే ఉందో దాని యొక్క బ్యాక్ వాటర్ ఆనుకొని ఏర్పాటు చేసినటువంటి సుమారు 22 మంది ఫామ్ హౌస్ ఉన్నాయి రాజకీయ నాయకులే. 22 మంది ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు ఎవడున్నాయి అందులో? ఎందుకు లేవు, మంత్రులే ఉంది. నేను మొన్న పోయొచ్చినా, స్వయంగా అడిగి పోయొచ్చా. నేను బయట ఉండి మాట్లాడితే బాగుండదు అని చెప్పి జన్వాడ పోయిన రోజు అక్కడికి కూడా పోయినా. అక్కడ పోయి చూస్తే ఎంత బాధ అసలు. ఇప్పుడు ఇది చెరువా, FTL, బఫరా, ఈ చర్చ చేస్తున్నారు వీళ్ళు. దీనికంటే ముఖ్యంగా దాదాపుగా 87 గ్రామాల వరకు విస్తీర్ణంలో ఉన్నటువంటి కొన్ని వేల ఎకరాల భూమిని ఆల్రెడీ ఎప్పుడో 111 జీవో కింద తీసుకొచ్చిండ్రు. 111 జీవో ప్రకారము వాళ్ళు కాంక్రీట్తో కూడిన, ఐరన్తో కూడినటువంటి ఎలాంటి నిర్మాణాలు చేయొద్దని చెప్పి పకడ్బందీ నిబంధన దాంట్లో పెట్టిండ్రు. మరి అటువంటి నిబంధన పరిధిలో ఉన్నటువంటి ఇన్ని ఫామ్ హౌస్లు, అది జన్వాడైనా, అది పొంగులేటిదైనా, హరీష్ రావుదైనా, KVPదైనా, లేకపోతే మహేందర్ రెడ్డిదైనా, ఇంకోంది ఎవడైతే వాడు రెడ్డి అయితేంది, రావు అయితేంది, BC అయితేంది, SC అయితేంది, దళిత అయితేంది, వెంకట స్వామిది ఉంది. నేను దళితులది అయితే మాట్లాడొద్దా? దళితులది అయితే ఎక్సెప్షన్ ఏమన్నా, గిరిజనులది అయితే అరే దొంగే, దళిత దొంగని తక్కువ శిక్ష చేస్తారా? FTL, బఫర్ జోన్ ఇవన్నీ పక్కన పెడితే 111 జీవోని ఉల్లంఘించి ఫామ్ హౌస్ కట్టారంటారు అక్కడ. అంతే. ఇది నేరమే. ఓకే. అరే వాళ్ళు చదువుకున్న వాళ్ళు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అయినరు. మరి మీరు చాలా గొప్పలనే కదా ఈ సమాజం చూసేది, అందరికంటే ఎక్కువ తెలుసనే కదా. మరి ఇంత తెలిసిన వాళ్ళు సరే, తెలియనప్పుడు తప్పు జరిగింది, ఇప్పుడు తెలిసింది, ఇప్పుడు ఏం చేస్తావో చెప్పు. కూల్ చేయండి అంటారు కదా ప్రెస్ మీట్లు పెట్టి. ఇప్పుడున్న నాయకులు మాది బఫర్ జోన్, FTL లేకపోతే 111 జీవో పరిధిలో ఉంటే మేమే కూల్ చేస్తాం దగ్గరుండి అంటారు. నిజంగా మనస్ఫూర్తిగా అంటారో లేకపోతే ఏదో గాలికి అట్లా? నేనేమంటున్నా అంటే కూల్ చేయమని చెప్పడం కాకుండా మీకు మీ చేతులు అన్నీ ఉన్నాయి, మీరు పిలిస్తే రానోడు ఎవ్వరు లేడు, సర్వే డిపార్ట్మెంట్ వస్తుంది,
అంటే సర్వేనే రెవెన్యూలో భాగం అనుకో, రెవెన్యూ డిపార్ట్మెంట్ వస్తుంది, జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తారు, తర్వాత ఇరిగేషన్ వాళ్ళు వస్తారు, మీడియా వస్తుంది. వీళ్ళందరినీ దొలుకొని పోయి వీళ్ళందరికీ చూపించి నా నా నేను నిర్మాణం చేసుకున్నటువంటి నా ఫామ్ హౌజో, నా ఇల్లు, లేకపోతే ఏదైనా కావచ్చు, గెస్ట్ హౌస్, ఏ పేరుతోటైనా పిలువు, ఇది చెరువులో లేదు, ఎఫ్టీఎల్లో లేదు, బఫర్లో లేదు, 111లో లేదని నువ్వే తీసుకుపోయి నువ్వే అందరి ముందు తేటతల్లం చేస్తే సరిపోద్ది కదా. దీనికి ఎవడో రావాలి, ఎవడో నువ్వు ఆదేశాలు కొలగొట్టమని చెప్పుడు ఎందుకు? నువ్వు అది అయ్యేదాకా ఎదురు చూచుడే. నువ్వు తెలివికల్లోడి, బుద్ధిమంతుడి, ధర్మవంతుడి. రేవంత్ రెడ్డి గారు అయితే ఏకంగా భగవద్గీతనే ఉల్లంఘిస్తూ ఉన్నాడు. ఇక్కడ భగవద్గీత వద్దు, రామాయణం వద్దు, మహాభారతం వద్దు, బైబిల్ వద్దు, ఖురాన్ వద్దు. నీ మనసాక్షి ఏం చెప్తుంది చెప్పు? నీ మనసాక్షి ప్రకారము నువ్వు వీళ్ళందరినీ దొరకపో. వాళ్ళతో పాటు కావాలంటే మా అమ్మ నువ్వు ఏ రోజు పోతున్నావు చెప్పు, మేము కూడా వస్తాం, మళ్ళీ మా ఖర్చులతో వస్తాం, ఆడొచ్చి చూస్తాం. నీది చెరువులో లేదు, ఎఫ్టీఎల్లో లేదు, బఫర్లో లేదు, 111లో లేదంటే నీకు అక్కడ దండలేసి పాలాభిషేకాలు చేస్తాం, ఊరేగిస్తాం. మహానుభావులు వీళ్ళని హైదరాబాద్ అంతా ఓ బ్రహ్మాండంగా మీకు జైజేలు పలికిస్తాం. నీ ఖమ్మంకి వచ్చో, నీ సిద్దిపేటకు వచ్చో, నీ సిరిసిల్లకు వచ్చో, మీరెక్కడ కోరుకున్న స్థలంలో ఈయన చాలా గొప్ప వ్యక్తి అని మా భుజాల మీద ఎత్తుకొని ఊరేగుతాం కదా. ఒకవేళ అది ఇప్పుడు చెప్పిన 4 చెరువు, ఎఫ్టీఎల్, బఫరు, 111లో ఉంటే నువ్వే గడపాలు పట్టుకొని నువ్వు గొలగొట్టు. ఎవడో రావాలి ఎందుకు? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా గురించి ఇంత చర్చ జరుగుతుంది కదా, ప్రతిపక్ష నేత అసలు ఎందుకు దీని మీద ఒక స్టేట్మెంట్ కానీ ఒక ఎందుకు కమెంట్ చేయలేకపోతున్నాడు? ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, కూడగొడుతున్నారు ఎక్కడికక్కడ అక్రమ కట్టడాలను, కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు. ఎందుకు ఇంత సైలెన్స్గా ఎందుకున్నట్టు కేసీఆర్ మీకు చాలా దగ్గరగా ఉన్నటువంటి మీ మిత్రుడు ఎందుకు సైలెంట్గా ఉన్నట్టు? ఇప్పుడు దీంట్లో ఇది ఏదో చెప్తారు చూడు, గొంగడ కప్పుకొని ఇంటికి లేనట్టే ఉంటుంది ఇది. ఒకవేళ మాట్లాడింది అనుకో, ఏమంటావు? నువ్వు చేయలేదా, వాడు చేయలేదా, నీ పలానోడు చేయలేదా, నీ పలానోడు చేయలేదా? అందరు వీళ్ళు దొంగలు ఊరు పంచుకున్నట్టు వీళ్ళు పంచుకున్నారు. ఇప్పుడు మేము మొన్న పోయినాం, మాకు అక్కడ గ్రామస్తులు చెప్తా ఉన్నారు, గండిపేట సంబంధించినటువంటి హైమా సార్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాకు చూపిస్తున్నారు. ఓ గడి పక్క హరీష్ రావుది ఉంది, దాని పక్క కేవీపీది ఉంది, దాని పక్క ఇంకో లీడర్ది ఉంది, బీజేపీది ఉంది, కాంగ్రెస్ ఉంది, లేకపోతే టీఆర్ఎస్ ఉంది, వాంది ఉంది, దాన్ని చూపిస్తున్నారు. అయితే వాళ్ళు ఎంత భయంకరమైన విషయాలు చెప్పినట్టే, దాదాపుగా చాలా రోజులుగా, చాలా సంవత్సరాలుగా ఈ విధ్వంసం అంతా ఎప్పుడు జరిగింది అంటున్నారు వాళ్ళు. 2014 తెలంగాణ ఆవిర్భావం జరిగిన తర్వాత ఈ మొత్తం విధ్వంసం జరిగిందని కళ్ళగట్టినట్టు వాళ్ళు చూపిస్తా ఉన్నారు. ఇప్పుడే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకోటి ఏం చెప్పినంటే, మీరు కావాలంటే ఎప్పుడైనా హాలిడే ఉన్నప్పుడో వీకెండ్స్లోనో ఈ ప్రాంతానికి రాండి. సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారి 4-5 గంటల దాకా అసలు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు నిద్రపోలేరట. ఏం జరుగుతుండొచ్చు అక్కడ? మొత్తం పెద్ద సౌండ్స్ తోటి డీజేలు పెడుతున్నారట. అంటే పబ్బులు ఏమైనా నడుస్తున్నాయా? ఇక పబ్బులో, క్లబ్బులో, డ్యాన్సులో ఏం జరుగుతుందో పెద్ద జైలు గోడల కంటే ఎత్తున్నాయి. నేను పోయి చూసినా అక్కడ మొన్న, ఏది ఆయన పేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డిది, ఓ సుమారు మరి కరెంటు పోల్ కంటే ఎత్తున్నాయి ఆ గోడ. మళ్ళా దాని మీద పెద్ద వైర్లతోటి, కరెంటు వైర్లతోటి, ఏదో వైర్ అంటారు కదా, వైర్లతోటి పెట్టిండు. ఎవడు పోతాడు అక్కడికి? ఎవడు పోతాడు అక్కడ? అవన్నీ చూస్తే అనిపించింది, అరే నీ అమ్మ జైల్లో ఉన్నట్టు వీళ్ళ బతికేంద్ర అనిపించింది. వీడో పేద మేము గొప్పలు అనుకుంటారు, జైలు గోడలకి దీనికి తేడా ఏమున్నది ఆడ? ఏదో జరుగుతుంది, సీక్రెట్ పార్టీస్ పబ్లో ఏదో జరుగుతుంది. బయట ఉన్న ప్రజలకు ఏం జరుగుతుందో తెలియదు కానీ ఆ సౌండ్స్ ని వాళ్ళు భరించలేకపోతున్నారు. అసలు ఒక రోజు పోవాల మొత్తం మీడియా అందరూ ఏదైనా, ఇప్పుడు మరి ఏమన్నా ఇదంతా బయట మీడియాలో చర్చ జరుగుతుందని పెట్టరేమో కానీ ఇంకా అవసరమైతే 1-2 నెలలు కొద్దిగా గడిపిచ్చైనా అసలు పోయి చూడాలా మనం అక్కడ. ఖచ్చితంగా పోదాం. సో థ్యాంక్ యూ అండి ఇన్నయ్య గారు. సో ఇది ఖచ్చితంగా కులగణన చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి నష్టమే అని చెప్తున్నారు. అదేవిధంగా హైడ్రా
హైడ్రా పెద్ద ఎత్తున అక్రమ కట్టడాలను కూలుస్తోంది. కానీ మరి నిజంగా చాలామంది ప్రస్తుత పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రుల ఫామ్ హౌస్లో ఉన్నాయి, గత మాజీ మంత్రుల ఫామ్ హౌస్లో వీటి మీద చర్యలు ఉంటాయా లేవా అనేది క్వశ్చన్ మార్కు. చూడాలి, మనం వేచి చూడాలి. కెమెరా పర్సన్ శశికాంత్తో భార్గవ్, మైక్ టీవీ.